ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు తెలుగు టెక్ కార్నర్. ఫేస్బుక్ ఒక పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అది ఒకప్పుడు మాట, కానీ ఇప్పుడు కాదు. సో ఫేస్బుక్ అనేది ఒకప్పుడు చాలా పాపులర్ ఉండేది. సో చాలామంది యంగ్ పీపుల్ దాన్ని వాడేవాళ్ళు. సో యంగ్ పీపుల్ కాదు, సో అన్ని ఏజెస్ గ్రూప్ వాళ్ళు దాన్ని వాడేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫేస్బుక్ అనేది దాదాపుగా ఫేస్బుక్ ఎవరు వాడలేదు. సో ఫేస్బుక్ అనే డిమాండ్ అంత క్రేజ్ కూడా లేదనమాట. సో దీనికి రీజన్స్ చాలా అయితే ఉన్నాయి అనమాట. సో రీజన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. గైస్, నేను 6th క్లాస్ 5th క్లాస్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు సో ఎవరైనా ఫేస్బుక్ వాడితే సో వాళ్ళని చాలా హై క్లాస్లో చూసేవాళ్ళనమాట. సో అంటే వాడికి ఫేస్బుక్ అకౌంట్ ఉందంటే వాడికి చాలా గొప్ప అనమాట, ఫేస్బుక్ అకౌంట్ ఉందంటే. కానీ అదే ఇప్పుడు ఫేస్బుక్ నువ్వు ఇంకా వాడుతున్నావు అంటే సో నేను విచిత్రంగా చూస్తారనమాట. సో చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. సో అప్పటికి ఇప్పటికి ఫేస్బుక్ అనేది సోషల్ మీడియా అంటే ఇంటర్నెట్లో 17 years ago డెబ్యూ చేసింది అనమాట. అంటే 2004 February 4 సో ఫేస్బుక్ ఇంటర్నెట్లో ప్రవేశపెట్టింది. సో ఫేస్బుక్ డెబ్యూ చేసినప్పటి నుంచి అంటే 2004 నుంచి 2019-18 వరకు ఫేస్బుక్ అనేది చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో యాక్టివ్ యూజర్స్ కానీ, సో దాంట్లో ఉండే ఎంగేజ్మెంట్ కానీ సో చాలా ఇంక్రీజ్ అయితే వచ్చిందనమాట. సో ఫేస్బుక్లో కొత్త ఫీచర్స్ తెచ్చారు. సో మెసెంజర్ అని చెప్పేశారు. సో మెసెంజర్లో కొత్త ఫీచర్స్ తెచ్చారు. సో ఇంకా ఇంత పాపులర్ అయిందని చెప్పేసి సో చిన్న లో ఎండ్ డివైజెస్ కూడా లైట్ వర్షన్ తెచ్చారు. ఫేస్బుక్ లైట్ అని చెప్పేసి, మెసెంజర్ లైట్ అని చెప్పేసి సో మనకి వాటి లైట్ వర్షన్స్ కూడా తెచ్చారనమాట. సో అంత పాపులర్ అయింది ఫేస్బుక్. దాన్ని స్టార్టింగ్ 2004 నుంచి అండ్ 2019 వరకు చూసుకుంటే. దాని తర్వాత చూసుకుంటే మనం ఫేస్బుక్ అనేది దానికి ఉండే యాక్టివ్ యూజర్స్ కానీ, దానికి ఉండే ఎంగేజ్మెంట్ కానీ సడన్గా ర్యాపిడ్గా అయితే తగ్గిపోయింది అనమాట. అంటే గ్రాడ్యువల్గా కూడా తగ్గిపోలేదు, సడన్గా ర్యాపిడ్గా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. మీరు కూడా చాలామంది ఫేస్బుక్ వాడే ఉంటారు. సో ఇప్పుడు వాడకపో ఉండొచ్చు కూడా. ఒక ఇంటర్వ్యూలో మార్క్ జుకర్బర్గ్, సో మనందరూ తెలిసి ఉంటుంది ఫేస్బుక్ CEO, సో ఆయన ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో వై ఫేస్బుక్ ఈజ్ డిక్లైనింగ్ అనే క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఇంటర్వ్యూ చేశాను. సో దానికి మార్క్ జుకర్బర్గ్ అంటే ఫేస్బుక్ CEO దానికి ఫేస్బుక్ CEO ఒక రిప్లై అయితే ఇచ్చారు. ఫేస్బుక్ డౌన్ గ్రేడ్ అవడానికి మెయిన్ కారణం టిక్టాక్ అని ఆయన అయితే చెప్పారనమాట. సో టిక్టాక్ అని అయితే చెప్పారనమాట. సో ఇది ఆన్సర్లు ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. సో టిక్టాక్ అంటే 1 minute బిలో 1 minute రీల్స్ అనమాట. సో మన ఇన్స్టాగ్రామ్ రీల్స్. టిక్టాక్ గురించి మీకు తెలిసి ఉండేది. సో మన ఇండియాలో బ్యాన్ అయినప్పటికి కూడా సో ఇది ఓవరాల్ వరల్డ్ చాలా పాపులర్ అయింది అనమాట. సో September 2021లో మనం చూసుకుంటే సో మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ ప్లే స్టోర్లో అనమాట. సో టిక్టాక్ వచ్చేసి సో మన ఇండియాలో బ్యాన్ అయినప్పటికీ అది వరల్డ్ మొత్తం హల్చల్ చేస్తూ ఉంది. సో ఆయన చెప్పిన విషయం కాకుండా సో మనం కూడా అబ్జర్వ్ చేస్తే టిక్టాక్ అనేది ఫేస్బుక్కి, మన ఇండియాలో కాదు వరల్డ్ వైడ్గా చూసుకుంటే టిక్టాక్ అనేది ఫేస్బుక్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో 1-2-3 minutes ఎంటర్టైన్మెంట్. సో ఎలా ఉందంటే పీపుల్ మైండ్ సెట్ మారిందనమాట. సో పీపుల్ ఎక్కువ షార్ట్ వీడియోస్ అంటే బిలో 1 minute వీడియోస్ చూడటానికి ఇష్టపడుతున్నారు. సో అందుకే యూట్యూబ్ షార్ట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మనం 4 reasons అయితే చూద్దాం అనమాట. సో ఫేస్బుక్ మెయిన్గా డిగ్రేడ్ అవడానికి. ఫస్ట్ రీజన్ వచ్చేసి టిక్టాక్ రీగెయిన్ సుప్రీం అనమాట. సో ప్రెజెంట్ ఉన్న ప్లాట్ఫామ్లో టిక్టాక్ అనేది చాలా హైలో ఉందన్నమాట, హై డిమాండ్ ఉంది. సో విత్ ఇన్ ఇండియా గురించి పక్కన పెడితే సో ఓవరాల్గా వైడ్లో టిక్టాక్ చాలా పాపులర్ ఉంది. అండ్ 2001 Septemberలో చూసుకుంటే ద మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ ఇన్ ద ప్లే స్టోర్ అనమాట అది టిక్టాక్ వచ్చేసి. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి యంగ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో యంగ్ పీపుల్ని ఫేస్బుక్ అట్రాక్ట్ చేసుకోలేకపోతుంది ఒకప్పుడు లాగా. సో ఫేస్బుక్ ఎవరైనా వాడుతున్నారు అనుకుంటే సో అది పెద్దవాళ్ళు అబోవ్ 40 అండ్ అబోవ్ 60-50 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళే ఫేస్బుక్ ఎక్కువ వాడుతున్నారు. కానీ సో బిలో యంగ్ పీపుల్, టీనేజర్స్ మాత్రం ఫేస్బుక్ అనేది అట్రాక్ట్ అయితే చేయలేకపోతుంది. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఫేస్బుక్ CEO అని చెప్పారు. దాని గురించి ఇంటర్నెట్ ప్రైస్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయినాయి, టారిఫ్ ప్లాన్స్ ఒకప్పుడుతో పోల్చుకుంటే. సో అందుకే ఫేస్బుక్ యూజేజ్ కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక సిల్లీ రీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకు ఇంటర్నెట్ ప్రైజెస్ వాడటం వల్ల ఫేస్బుక్ ఎవరు వాడలేంటే ఇది కరెక్ట్ అయితే కాదు. సో ఇంటర్నెట్ ప్రైస్ పెడితే సో మిగతా వాటిని కూడా వాడకుండా వదిలేస్తారు కదా, ఫేస్బుక్ని ఎందుకు వాడకుండా వదిలేస్తారు. ఫోర్త్ రీజన్ వచ్చేసి నో కంట్రీస్ టు ఎక్స్పాండ్ అనమాట. సో అంటే ఫేస్బుక్ ఆల్రెడీ దాన్ని డెబ్యూ చేసినప్పటి నుంచే సో ప్రతి కంట్రీలో ఆల్మోస్ట్ అది ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. సో ఉన్న ఆల్ కంట్రీస్లో. సో ఇంకా దాన్ని ఫేస్బుక్ ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఏ కంట్రీ అయితే లేదు. సో అందరూ దాన్ని వాడేసి బోర్ కొట్టేస్తుందని చెప్పుకోవచ్చు ఆ రకంగా. సో అలా అని చెప్పేసి ఫేస్బుక్ కంపెనీ మనం మూసేయాలంటే సో అదేం అక్కర్లేదు. సో ఫేస్బుక్కి రెవెన్యూ సోర్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఫేస్బుక్ సో అది ఆల్రెడీ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ని అడాప్ట్ చేసుకుంది కాబట్టి సో దాని రెవెన్యూ సోర్స్కి ఏమి ఇబ్బంది అయితే లేదు. సో ఇది గైస్ మెయిన్గా ఫేస్బుక్ డిక్రీజ్ అవ్వడానికి రీజన్స్ అనమాట. సో ఫేస్బుక్ చాలా యూజర్స్ అయితే లాస్ అయితే అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చితే వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ముందుకు వస్తాను. అంటే దాన్ బై బై నౌ.